రోజు గుంటూరులో మాజీ మంత్రి రాంబాబు ఇంటిని ఆఫీసుని పరిశీలించి రాంబాబు మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని పోలవరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిపాలన జరగట్లేదని, అంబేద్కర్ రచించిన రాజ్యాంగబద్ధమైన పాలన చేయకుండా రెడ్ బుక్ రాజ్యాంగ పరిపాలన చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యానికి ముప్పు లాంటిది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి హింసా దాడులు ఉండకూడదు. కానీ ఈరోజు ప్రభుత్వమే ఈ ఘటనని ప్రోత్సహించింది. ప్రభుత్వమే దగ్గరుండి పోలీసు ద్వారా సమక్షంలోనే ఈ సంఘటన జరగడం అనేది దుర్మార్గం కూడా. అంబేద్కర్ గారి ఇల్లు, కార్యాలయం ఏ విధంగా ధ్వంసం చేసేవారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసింది. ఇంట్లో మహిళలున్నా కూడా లెక్క చేయకుండా, మానవత లేకుండా చొరబాడి విధ్వంసం కూడా సృష్టించారు. ఇలాంటి భయానకమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉంది. ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఇక్కడ అమలవడం లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం ఈ రోజు నడుస్తుంది. ఒక జంగిల్ రాజ్యం పాలన ఈరోజు కొనసాగుతుంది. ఈరోజు అంబేద్కర్ గారి మీదే కాదు, జోగి రమేష్ గారు, అదేవిధంగా విడుదల రజనీ గారు, బొల్ల రాయుడు గారి మీద కూడా దాడులు జరిగింది. ఈరోజు రాష్ట్రంలో ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. దీనికి చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాలి. ఈరోజు అంబటి రాంబాబు గారి ఎపిసోడ్లో చూస్తే ఈరోజు విలన్లు ఎవరో, హీరో ఎవరో ఈరోజు తెలిసిపోతుంది. ఈరోజు విలన్లుగా చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఈరోజు విలన్గా మిగిలిపోతుంది. నిజమైన హీరోగా మన అంబేద్కర్ రాంబాబు గారు ఈరోజు నిలిచిపోయింది. ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో నాయకుల మీద, కార్యకర్తల మీద ఈరోజు దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. ఇంకా ఎల్లకాలం ఈ ప్రభుత్వమే ఉంటుందని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నారు. ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం కంటే మా డిజిటల్ బుక్ ఎంత పవరో రేపొద్దున మా వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు మేము చూపిస్తాం. మీరు అప్రజాస్వామికంగా ఈరోజు